హాయ్ లెర్నర్స్, వెల్కమ్ టు Aeerv టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పైథాన్ కలెక్షన్స్లో ట్యూపిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ట్యూపిల్ కూడా ఒక ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. కాకపోతే లిస్ట్కి దీనికి తేడా ఏంటంటే, లిస్ట్లో మనం ఎలా కావాలంటే అలా చేంజెస్ చేయొచ్చు, కానీ ట్యూపిల్లో చేంజెస్ చేయలేము. సో అదేవిధంగా ట్యూపిల్ యొక్క సింటాక్స్కి లిస్ట్ యొక్క సింటాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, లిస్ట్లో అయితే మనం స్క్వేర్ బ్రాకెట్స్ని వాడతాం, ఇందులో అయితే రౌండ్ బ్రాకెట్స్ని వాడతాం అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు దిస్ ట్యూపిల్ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ బ్రాకెట్స్ లోపల యాపిల్, బనానా అండ్ చెర్రీ. సో ఈ విధంగా ఉంటేనే అదొక ట్యూపిల్ అవుతుంది. మీరు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తే అది ఒక లిస్ట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఒక ట్యూపిల్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. సో ట్యూపిల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే సేమ్ టు సేమ్ ఒక ఎరేని యూజ్ చేసినట్టుగానో లేకపోతే ఒక లిస్ట్ని యూజ్ చేసినట్టుగానో చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే యాపిల్, బనానా, చెర్రీ. ఇక్కడ యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఎలా జరుగుతుందంటే, లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఎలిమెంట్ 0, తర్వాత నుంచి 1, తర్వాత 2 అలా వెళ్తుంది. అంటే యాపిల్కి ఉన్న ఇండెక్స్ 0 అవుతుంది, బనానాకు ఉన్న ఇండెక్స్ 1 అవుతుంది, చెర్రీకి ఉన్న ఇండెక్స్ 2 అవుతుంది. అదే రైట్ సైడ్ నుంచి అయితే నెగిటివ్ ఇండెక్సింగ్ అనమాట, అంటే రివర్స్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రైట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 0 అవ్వదు, -1 అవుతుంది. అంటే చెర్రీ -1 అవుతుంది, బనానా -2 అవుతుంది, యాపిల్ -3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు పర్టికులర్గా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయడం కోసం ఏంటంటే, ఇక్కడ ఆ ట్యూపిల్ యొక్క నేమ్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనకి ఏ ఎలిమెంట్ అయితే మనం పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఇండెక్స్ అనేది ఇవ్వాలన్నమాట. అదే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పాజిటివ్ నెంబర్, రైట్ సైడ్ నుంచి అయితే ఒక నెగిటివ్ నెంబర్ అన్నమాట. సో అదేవిధంగా రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్. సో ఒక స్పెసిఫిక్ రేంజ్ని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే, సో అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి n:m+1. అంటే మనం nth ఇండెక్స్డ్ ఎలిమెంట్ నుంచి mth ఎలిమెంటరీ ఇండెక్స్ వరకు మనం యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు n:m+1 అన్నమాట. సో అలా ఇస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ట్యూపిల్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్, కివి, మెలాన్ అండ్ మ్యాంగో. సో ఇక్కడ ఏంటంటే మనం 2:5 అంటే 2 నుంచి 4th ఇండెక్స్డ్ ఎలిమెంట్స్ వరకు మనం ఇప్పుడు యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం. సో అలా అయితే ఇక్కడ ఏం ప్రింట్ అవుతాయి అంటే, యాపిల్ 0 కాబట్టి బనానా 1, చెర్రీ 2. సో చెర్రీ, ఆరెంజ్, కివి ఈ 3 ఇప్పుడు ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా నెగిటివ్ ఇండెక్సింగ్ రేంజెస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే -4:-1 అని ఉంది. అంటే -1 అనేది మ్యాంగో కాబట్టి అక్కడి నుంచి -2 మెలాన్, -3 కివి ఈ 3 మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుందంటే సింటాక్స్ -m+1:-n అంటే nth నుంచి m రివర్స్ అన్నమాట, నెగిటివ్ నెంబర్స్ కాబట్టి రైట్ సైడ్ నుంచి కాబట్టి. సో రివర్స్లో అలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం ఎలా అంటే, మీరు ఏదైనా వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గాను లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ లీస్ట్ గాను, రైట్ సైడ్ ఉండే వాల్యూ హైయెస్ట్ వాల్యూ గాను స్టోర్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ట్యూపిల్లో చేంజెస్ చేయడం అన్నది జరగదు, కానీ మనకి ఒక ట్యూపిల్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా చేంజ్ చేయాలంటే, ఆ ట్యూపిల్ని ఒక లిస్ట్ లాగా మార్చి ఆ లిస్ట్లో మనం ఏ వాల్యూ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని చేంజ్ చేసి మళ్ళీ ఆ లిస్ట్ని ట్యూపిల్గా మార్చేసుకోవడం అనమాట. సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, చూడండి. x = యాపిల్, బనానా, చెర్రీ. ఇప్పుడు y అనే కొత్త వేరియబుల్ తీసుకుని లిస్ట్ ఆఫ్ x అంటే xలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్లో మారి అవి yలో స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం లిస్ట్లో చేంజెస్ చేయొచ్చు కాబట్టి y(1) అంటే లిస్ట్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కివీగా మారాలి, అంటే బనానా అనేది కివీగా మారుతుంది. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేస్తే యాపిల్, కివీ, చెర్రీగా ప్రింట్ అవుతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు ఒక ట్యూపిల్కి ఒక లూప్ అనేది పాస్ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఒక లూప్లోంచి ట్యూపిల్ పాస్ అయితే ఎలా ఉంటుందో చూడండి. సో ఫర్ ఎక్స్ ఇన్ ట్యూపిల్ ప్రింట్ x అంటే x అనే లూపింగ్ వేరియబుల్ ట్యూపిల్లో రన్ అవుతుంది అనమాట. సో x స్టార్ట్ విత్ 0 to అండ్ ట్యూపిల్లో ఎంతవరకు ఉంటే అంతవరకు అనమాట. సో ఇక్కడ ఏంటంటే
యాపిల్, బనానా, చెర్రీ 3 కూడా వరుసగా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా ఒక ఎలిమెంట్ అన్నది ఆ టుపిల్లో ఉందా లేదా అన్నది చెక్ చేయడం ఎలా అంటే, దీనికోసం మనం ఇన్ ఆర్ నాట్ ఇన్ అనే మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే దిస్ ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, చెర్రీ అయితే యాపిల్ అనే ఎలిమెంట్ ఈ ట్రిపుల్లో ఉందా లేదా అనే దాన్ని చెక్ చేయడం కోసం అనమాట. సో యాపిల్ ఇన్ దిస్ ట్రిపుల్. సో దిస్ ట్రిపుల్లో ఒకవేళ యాపిల్ ఉంటే ప్రింట్ ఎస్ యాపిల్ ఈజ్ ఇన్ ద ఫ్రూట్స్ ట్రిపుల్, అంటే ఒకవేళ యాపిల్ ఉంటే ఎస్ అని ప్రింట్ చేయమని మనం అక్కడ చెప్తున్నాం అనమాట. సో అదేవిధంగా కొన్ని కేసెస్లో ట్రిపుల్ యొక్క లెంత్ అన్నది మనకు అవసరం వస్తూ ఉంటుంది. సో దానికోసం పైథాన్లో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏంటంటే లెన్ ఆఫ్. సో ఈ లెన్ ఆఫ్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ మనం లిస్ట్లో చెప్పాము. సో ఇక్కడ కూడా దానికోసమే వాడతాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లెన్ ఆఫ్ దిస్ ట్రిపుల్ అనేది 3కి రిటర్న్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా దీంట్లోకి ఎలిమెంట్స్ని యాడ్ చేయడం అనేది జరగదు, ఎందుకంటే ట్రిపుల్లో వాల్యూస్ చేంజ్ అవ్వవు. ఒకవేళ లేదు మనం యాడ్ చేయాలి అనుకుంటే ఆ ట్రిపుల్ని ఒక లిస్ట్లో మార్చి యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఒక ట్రిపుల్లా కన్వర్ట్ చేయడం తప్ప చేసేదేమీ ఉండదు. సో అదేవిధంగా ఒక్క ఐటెంతో ట్రిపుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో దిస్ ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ ఆఫ్ కామా. సో అక్కడ మీరు కామా పెడితేనే అది ట్రిపుల్గా మారుతుంది, లేకపోతే అది ట్రిపుల్ అవ్వదు, ఒక స్ట్రింగ్గా మారిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూడండి, ఇక్కడ పై అయితే ఒక ట్రిపుల్ అవుతుంది, కానీ కిందదైతే మాత్రం ట్రిపుల్ కాదు, అది ఒక స్ట్రింగ్ అన్నమాట. సో అదేవిధంగా ఎలిమెంట్స్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే ఒక ట్రిపుల్ నుంచి ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం కోసం. సో ఇక్కడ మామూలుగా ట్రిపుల్లో చేంజెస్ చేయలేం కాబట్టి దీన్ని మళ్ళీ లిస్ట్లో మార్చుకుని అక్కడ ఏ ఎలిమెంట్స్ అయితే తీసేయాలనుకుంటున్నామో దాన్ని తీసేసి మళ్ళీ ఆ లిస్ట్ని ట్రిపుల్లా మార్చడం తప్ప వేరే విధంగా చేయలేం. లేదు మనం ఒక ఓవరాల్గా ఈ ట్రిపుల్ని రిమూవ్ చేసేయాలనుకుంటే మాత్రం డెల్ కీవర్డ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో డెల్ కీవర్డ్ని యూజ్ చేస్తే ట్రిపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. సో అదేవిధంగా 2 ట్రిపుల్స్ని ఎలా జాయిన్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ట్రిపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు ABC అయితే ట్రిపుల్ 2 ఈక్వల్ టు 1 2 3. సో ఇంకొక వేరియబుల్ ట్రిపుల్ 3 ఈక్వల్ టు ట్రిపుల్ 1 ప్లస్ ట్రిపుల్ 2 అంటే ట్రిపుల్ 1లో ఉన్న ఎలిమెంట్స్ తర్వాత ట్రిపుల్ 2లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రావాలంటే ఇప్పుడు ట్రిపుల్ 3ని ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే ABC 1 2 3 అంటే ABC 1 2 3 వరుసగా వస్తాయంట. ఒకవేళ లేదు మనం రివర్స్లో ట్రిపుల్ 2 ప్లస్ ట్రిపుల్ 1 కనుక ట్రిపుల్ 3లో స్టోర్ చేస్తే అప్పుడు ట్రిపుల్ 3ని ప్రింట్ చేసినప్పుడు 1 2 3 A B Cగా వస్తాయన్నమాట. అదేవిధంగా లిస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి ఎలిమెంట్స్ అన్నిటిని ఒక లిస్ట్లో ఎలా మార్చాలో చూసాం కదా. ఇక్కడ అలాగే ట్రిపుల్ అనే కన్స్ట్రక్టర్ వాడిని యూజ్ చేసి స్ట్రింగ్స్ని ట్రిపుల్లాగా ఎలా స్ట్రింగ్స్ అనే కాదు ఏదైనా సరే ఎలిమెంట్స్ని ట్రిపుల్గా మార్చడం ఎలాగో ఇక్కడ చూస్తున్నాం, చూడండి. దిస్ ట్రిపుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ ఆఫ్ మళ్ళీ రౌండ్ బ్రాకెట్స్ లోపల యాపిల్, బనానా, చెర్రీ. సో ఈ 3 ఎలిమెంట్స్ని ఒక ట్రిపుల్లా మార్చి ఈ వేరియబుల్లో స్టోర్ చేయి అని చెప్పడం కోసమే ఈ ట్రిపుల్ ఆఫ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2 సర్క్యులర్ బ్రేసెస్ ఉన్నాయి. సో అదేవిధంగా ట్రిపుల్ మెథడ్స్ అనమాట. ట్రిపుల్లో మెయిన్గా మనం 2 మెథడ్స్ని యూజ్ చేస్తాం, అందులో ఒకటి కౌంట్ మెథడ్ అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ట్రిపుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చిన తర్వాత అందులో పర్టికులర్గా ఒక ఎలిమెంట్ వచ్చేసి ఎన్నిసార్లు కౌంట్ అయింది అంటే ఎన్నిసార్లు ఆ ఎలిమెంట్ అన్నది అపైర్ అయ్యింది అన్నది చూడడం కోసం అనమాట. సో దానికోసం ఇక్కడ దీని సింటాక్స్ వచ్చేసి ఒక వేరియబుల్ అంటే x ఈజ్ ఈక్వల్ టు దిస్ ట్రిపుల్ డాట్ అంటే దిస్ ట్రిపుల్ లోపల కౌంట్ ఆఫ్ ఫంక్షన్ని రన్ చేయండి. ఆ కౌంట్ ఆఫ్లో మళ్ళీ ఏ ఎలిమెంట్కి రన్ చేయాలి 5కి రన్ చేయండి. సో ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేస్తే దాని ఆన్సర్ 2 అని వస్తుంది అనమాట, ఎందుకంటే 5 అనేది 2 టైమ్స్ అక్కడ రిపీట్ అయింది. సో అదేవిధంగా ఇంకా ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ విషయంలో ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్గా ఎలిమెంట్ ఇస్తే దాని యొక్క ఇండెక్స్ ఏంటి అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం అదేవిధంగా ఒక న్యూ వేరియబుల్లో ట్రిపుల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 8 అంటే ట్రిపుల్ లోపల ఇండెక్స్ ఆఫ్ 8 అనమాట. సో ఇక్కడ ఇండెక్స్ అన్నది మీరు 8ని కనుక చూస్తే అది 2-3 సార్లు రిపీట్ అయింది. కాకపోతే ఇది ఎక్కడిది ప్రింట్ అవుతుందంటే ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో అది మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో అది థర్డ్లోనూ ఉంది, 8లోనూ ఉంది, కానీ థర్డ్ నెంబర్ మాత్రమే ప్రింట్ చేస్తుంది.